శాంతి. ఈరోజు 19 జూన్ మురళి. మమ్మ యొక్క ఒక విశేషతను విందాము. మమ్మ ఎప్పుడూ తన భవిష్యత్తు స్వరూపాన్ని స్పష్టంగా చూస్తూ ఉండేవారు. మమ్మ పిల్లలతో తన భవిష్యత్తు అనుభవాలను కూడా వినిపిస్తూ ఉండేవారు. నేను ఇక్కడ నడవటం లేదు, నేను సత్యయుగంలో మహారాణిలాగా నడుస్తూ ఉన్నాను, నేను వైకుంఠంలో మహారాజకుమారిగా అనుభవం చేసుకున్నాను, నాకు ఇలా అనుభవాలు జరిగాయి అని మా అమ్మ తన యొక్క మహారాణి స్థితిని, విశ్వ మహారాణి యొక్క స్థితిని కూడా పిల్లలకు వినిపించేవారు. మా అమ్మ ఎప్పుడు భవిష్యత్తు స్పష్టంగా చూస్తూ చాలా నిశ్చయంతో పురుషార్థం చేసేవారు. బాబా ఒక్కసారి వినిపించారు మమ్మకి, మమ్మని శ్రీ లక్ష్మిగా అవుతుంది అని. ఇక మమ్మలో ఆ లక్షణాలన్నీ కనిపించేవి. పిల్లలు అలా చూసేవారు. బాబా ఏదైతే మమ్మకు బాధ్యత ఇచ్చారో యజ్ఞంలో, దానిని కూడా మమ్మ చాలా చక్కగా నిర్వర్తించేవారు. మమ్మ తల్లి యొక్క పదవిని తీసుకోలేదు, కానీ తల్లి కర్తవ్యాన్ని నిర్వర్తించారు. తల్లి హోదా కాదు, తల్లి కర్తవ్యం నిర్వర్తించారు. బాబా ముందైతే ఎప్పుడు మమ్మ ఒక చిన్న అమ్మాయిగానే ఉండేవారు, చాలా వినమ్రమైన సేవాదారిగా. పిల్లలందరితో ఆత్మీయతను పంచుతూ బాబా ముందు చిన్న అమ్మాయిగా, పిల్లలందరి ముందు జగత్ అంబగా, మొత్తం విశ్వానికి తల్లిగా అనుభవం చేయించేవారు. అలా అందరికీ తనవారు అనే ఫీలింగ్ని కలిగించేవారు. మా అమ్మని చూసిన ప్రతి వారికి కూడా మమ్మ మావారు అనేటువంటి అనుభవం కలిగేది. మరి మనం కూడా భవిష్యత్తు స్వరూపాన్ని స్పష్టంగా చూస్తూ ఆ లక్ష్యానికి తగినట్టుగానే లక్షణాలను ధారణ చేస్తూ ముందుకు వెళ్దాము. ఈరోజు 19 జూన్ మురళి. मीठे बच्चे, सबसे मूल सेवा है बाप की याद में रहना और दूसरों को याद दिलाना. तुम किसी को भी बाप का परिचय दे उनका कल्याण कर सकते हो. మధురమైన పిల్లలు, అన్నింటికంటే ముఖ్యమైన సేవ బాబా స్మృతిలో ఉండటం మరియు ఇతరులకి బాబాను గుర్తు చేయించటం. మీరు ఎవరికైనా తండ్రి యొక్క పరిచయాన్ని ఇచ్చి వారి కళ్యాణం చేయవచ్చును. అన్నింటికంటే ముఖ్యమైన సేవ బాబా స్మృతిలో ఉండటం. ఒకవేళ సేవలో చాలా బిజీగా ఉండి నేను బాబాని స్మృతిలో ఉంచుకోలేకపోయాను, నేను బాబాని జ్ఞాపకం చేయలేకపోతున్నాను అంటున్నారంటే అసలు అక్కడ ముఖ్యమైన సేవనే జరగనట్టు. అందుకే బాబా మొదటి సేవ స్వసేవ, బాబా స్మృతిలో ఉండటం. రెండవ సేవ తన స్వరూపంతో అందరికీ బాబా పరిచయాన్ని ఇవ్వడం. ఆ తర్వాత మనం నోటి ద్వారా జ్ఞానం చెప్తాము, అప్పుడు వాళ్ళకి వెంటనే బాణం తగులుతుంది. కానీ మొదటి సేవ చేయకుండానే డైరెక్ట్ నోటి ద్వారా సేవ చేస్తే దాని ప్రభావం పడదు. ప్రశ్న: कौन सी एक छोटी सी आदत भी बड़ी अवज्ञा करा देती है, उससे बचने की युक्ति क्या है? ఎలాంటి ఒక చిన్న అలవాటు కూడా చాలా పెద్ద తప్పు చేయిస్తుంది, దాని నుండి రక్షించుకునేందుకు యుక్తి ఏమిటి? జవాబు: अगर किसी में कुछ छिपाने की व चोरी करने की आदत है तो भी बहुत बड़ी अवज्ञा होती है. ఒకవేళ ఎవరిలోనైనా దాచిపెట్టేటువంటి లేదా దొంగతనం చేసేటువంటి అలవాటు ఉంది అంటే అది కూడా చాలా పెద్ద తప్పుగా అవుతుంది. కహా జాతా హై కక్ కా చోర్ సో లక్ కా చోర్ అంటారు. చిన్న బల్పం దొంగతనం చేసినా, లక్షలు దొంగతనం చేసినా దొంగే. లోభ్ కే వశ్ భూక్ లగి తో छिपाकर बिना पूछे खा लेना, चोरी कर लेना, यह बहुत खराब आदत है. లోభానికి వశమైపోయి ఆకలి వేయగానే దాచుకొని ఎవరిని అడగకుండానే చెప్పకుండానే తినేసేయటం, దొంగతనం చేయటం
ఇది చాలా పెద్ద చెడ్డ అలవాటు. इस आदत से बचने के लिए ब्रह्मा बाप समान ट्रस्टी बनो. ఈ అలవాటు నుండి రక్షించుకునేందుకు బ్రహ్మ బాబా సమానంగా ట్రస్టీగా కండి. जो भी ऐसी आदतें है वह बाप को सच सच सुना दो. ఇలాంటి అలవాట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ బాబాకు సత్యంగా వినిపించండి. దాచిపెట్టి తినడం అది కూడా దొంగతనం సమానమే. బాబా అంటారు, మీకు ఏదైనా కావాలి అంటే బండారి ఇన్ఛార్జ్ ఉంటారు, వాళ్ళని అడగండి, తీసుకోండి. అంతేకాని మీరు దాచిపెట్టి నాకు ఆకలేసింది అని చెప్పేసి అలా తీసేసుకొని తినేసేయటం, ఇదైతే చాలా చెడ్డ అలవాటు అంటున్నారు. బ్రహ్మ బాబా ఎలా అయితే స్వయాన్ని ట్రస్టీగా భావించారో అలా మీరు కూడా ట్రస్టీ నిమిత్త మాత్రునిగా భావిస్తూ నడుచుకోండి అంటున్నారు. అప్పుడు ఇలాంటి అలవాట్లన్నీ సమాప్తమవుతాయి. ఓం శాంతి. ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. పిల్లలకి తెలుసు మేము అనంతమైన తండ్రి ఎదురుగా కూర్చున్నాము, ఇది మా ఈశ్వరీయ పరివారము అని. ఈశ్వరుడు నిరాకారుడు, ఇది కూడా మీకు తెలుసు. మీరు ఆత్మాభిమానిగా ఇక్కడ కూర్చోవాలి. ఇప్పుడు ఇందులో ఎలాంటి సైన్స్ అహంకారము లేక హఠయోగము శరీరంతో చేసేటువంటి పనులేమీ లేవు ఇందులో. ఇక్కడైతే పిల్లలు స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రి ఎదురుగా కూర్చుంటారు. హఠయోగంలో అయితే శరీరంతో చేసే పనులు క్రియలు ఉంటాయి, కానీ ఇక్కడైతే అలాంటిది ఏమీ లేదు. మీకు తెలుసు తండ్రి స్వయంగా మాకు చదివిస్తున్నారు అని. ఏం చెప్తున్నారు? ఒకటేమో స్వయాన్ని ఆత్మగా భావించి నన్ను జ్ఞాపకం చేయండి అంటున్నారు. మధురమైన పిల్లలు, అలా చేయడం వలన మీ పాపాలన్నీ తొలగిపోతాయి అని చెప్తున్నారు. అలాగే చక్రాన్ని కూడా తిప్పండి మరియు సేవ చేసి ఇతరులను తన సమానంగాను చేయండి. బాబా ఒక్కొక్కరిని కూర్చోబెట్టి చూస్తూ పిల్లలు ఇలా సర్వీస్ చేస్తున్నారా లేదా అని గమనిస్తారు. వీళ్ళు ఏం సేవ చేస్తున్నారు అనేది బాబా తప్పనిసరిగా చూస్తారు. స్థూలమైన సేవ చేస్తారు, సూక్ష్మ సేవ చేస్తారు. మరి బాబా ఏ సేవలో వీళ్ళు ముందుకెళ్తున్నారు అనేది కూడా చూస్తారు. వీళ్ళు కేవలం స్థూల సేవనే చేసి చాలా సేవ చేస్తున్నాను అనుకుంటున్నారా, లేకపోతే కేవలం సూక్ష్మ సేవనే చేస్తూ నేను అన్ని సేవల్లో ముందుకెళ్తున్నాను అనుకుంటున్నారా? మరి ముఖ్యమైన సేవ ఉంది, సూక్ష్మ సేవ ఉంది, స్థూల సేవ, 3 రకాల సేవ అంటున్నారు బాబా. ముఖ్యమైన సేవ అని దేని అన్నారు? బాబా స్మృతిలో స్వయం ఉండడం, అది ముఖ్యమైన సేవ. సూక్ష్మమైన సేవ ఏంటి? మొత్తం విశ్వ ఆత్మల మేలు కోరి అందరికీ వైబ్రేషన్స్ని మనసా సేవ ద్వారా అందించడం. ఇక స్థూల సేవ అంటే కర్మన యజ్ఞం యొక్క పనులన్నింటినీ చేయటం, ఇది స్థూలమైన సేవ. ఒక్కొక్కరిని బాబా చూస్తున్నారు, వీరందరికీ తండ్రి పరిచయం ఇస్తున్నారా లేదా అని. మరి తండ్రి పరిచయాన్ని ఇవ్వడం కూడా స్థూలమైన సేవలో వస్తుంది. ముఖ్యమైన విషయం అది. ప్రతి ఒక్క పిల్లలు తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి, ఇతరులకి అర్థం చేయిస్తూ ఉండాలి. బాబా ఏం చెప్తున్నారు? నన్ను జ్ఞాపకం చేయండి అని. మరి మీ అన్ని జన్మల యొక్క పాపకర్మలను తొలగించుకోవడానికి ఇది ఒక్కటే ఉపాయం. అందుకే మీరు ఎంతవరకు సేవ చేస్తున్నారు అనేది చూసుకోవాలి. స్వయంతో పోల్చుకుంటారు. అందరికంటే ఎక్కువ సేవ ఎవరు చేస్తున్నారు అనేది చూస్తూ ఉంటారు. నేనెందుకు వీరిలాగా సేవ చేయకూడదు, వీళ్ళు చాలా ముందుకెళ్తున్నారు కదా, ఫలానా వారిలాగా నేను కూడా సేవలో ముందుకెళ్ళాలి అని ఇన్స్పిరేషన్ తీసుకుంటారు. వీరికన్నా అధికంగా నేను స్మృతి యాత్రలో పరుగు పెడతాను, నేనెందుకు వెనకబడాలి, నేను స్మృతి యాత్రలో చాలా ముందుకెళ్తాను అని ఒకరినొకరు అలా చూసుకోవాలి. బాబా కూడా ప్రతి ఒక్కరిని అలా చూస్తూ ఉంటారు. బాబాకైతే అందరి సమాచారం చేరుకుంటుంది, ఎవరెవరు ఏ సేవ చేస్తున్నారు అని. ఇతరులకు బాబా పరిచయాన్ని ఇచ్చి వారి కళ్యాణం చేస్తున్నారా? టైం వేస్ట్ అయితే చెయ్యట్లేదు కదా. ముఖ్యమైన విషయమే ఇది. ఈ సమయంలో అందరూ అనాథలుగా ఉన్నారు. అనంతమైన తండ్రి గురించి ఎవరికీ తెలియదు. తండ్రి నుండి వారసత్వం అయితే అందరికీ లభించాలి కదా. మరి మీరు పిల్లలే ముక్తి, జీవనముక్తి ధామం రెండిటి గురించి తెలుసుకున్నారు. ఈ రెండు మీ బుద్ధిలో ఉన్నాయి.
పిల్లలు ఇప్పుడు ఇది అర్థం చేయించాలి, అర్థం చేసుకోవాలి కూడా. ఇప్పుడు మీరు చదువుకుంటున్నారు, తర్వాత స్వర్గంలో వచ్చి జీవనముక్తి యొక్క రాజ్యభాగ్యాన్ని తీసుకుంటారు. ఎంతోమంది ఆత్మలు ఉన్నారు, ఇతర ఆత్మలు మిగతా ధర్మాలకి చెందిన వారు, వాళ్ళైతే ఇక్కడ జీవనముక్తిలో ఉండరు. కేవలం మనమే భారతదేశంలో ఉంటాం. తండ్రి కూర్చోబెట్టి పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. మీ బుద్ధిలో ఏ ఏ విషయాలు మెదులుతూ ఉండాలో చెప్తున్నారు. ఇక్కడ మీరు సంగమ యుగంలో కూర్చున్నారు కాబట్టి మీ ఆహార పానీయాలు చాలా శుద్ధంగా పవిత్రంగా ఉండాలి. మీకు తెలుసు కదా, భవిష్యత్తులో సర్వగుణ సంపన్నంగా 16 కళ సంపూర్ణంగా సంపూర్ణ నిర్వికారిగా మీరు అవుతున్నారు. ఈ మహిమ శరీరధారి ఆత్మలది. కేవలం ఆత్మకు మహిమ లేదు, శరీరంతో సహా ఆత్మ ఉన్నప్పుడు ఈ మహిమ వర్తిస్తుంది. ప్రతి ఒక్క ఆత్మకి తమ తమ పాత్ర లభించింది, అవే ఇక్కడికి వచ్చి పోషిస్తూ ఉంటాయి. మీ బుద్ధిలో లక్ష్యం, ఉద్దేశం ఉన్నాయి. మేము ఇలా తయారవ్వాలి, వీరిలాగా మేము కూడా తయారవ్వాలి అని మీకు లక్ష్మీనారాయణలను చూసినప్పుడు అనిపిస్తుంది. బాబా యొక్క ఆజ్ఞ ఇది, పిల్లలు పవిత్రంగా ఉండండి. అడుగుతారు పవిత్రంగా ఉండటం ఎలా అని. ఎందుకంటే మాయా తుఫాన్లు చాలా కలుగుతూ ఉన్నాయి కదా, బుద్ధి ఎక్కడెక్కడికో వెళ్ళిపోతూ ఉంటుంది, దేహం వైపు ఆకర్షితం అవుతూ ఉంటుంది. మరి మాయ చాలా ఇబ్బంది కలిగిస్తుంది, దాని నుండి విడిపించుకోవడం ఎలా అని పిల్లలు అడుగుతూ ఉంటారు. పిల్లల బుద్ధి అయితే నడుస్తూ ఉంది కదా, ఇంకెవరి బుద్ధి ఇలా జ్ఞానం యొక్క విషయాల చింతనలో లేదు. తండ్రి, టీచర్, గురువు మీకు లభించారు, ఇది మీరు తెలుసుకుంటున్నారు. ఉన్నతోన్నతమైన వారు భగవంతుడు, వారే తండ్రి, టీచర్గా జ్ఞాన సాగరుడుగా ఉన్నారు. వారు వచ్చారు ఇప్పుడు ఆత్మలందరినీ తన వెంట తీసుకొని వెళ్ళటానికి. సత్యుగంలో చాలా కొద్దిమంది దేవీ దేవతలే ఉంటారు. ఈ విషయాలు మీకు తప్ప ఇతరులెవ్వరి బుద్ధిలోనూ లేవు, మీ బుద్ధిలో ఉంది. వినాశనం అనంతరం మేము కొద్దిమందే ఉంటాము, మిగతా అందరూ పరంధామం ఇంటిలో రెస్ట్లో ఉంటారు. మరి ఇన్ని ధర్మాలు, ఖండాలు ఉండనే ఉండవు, మేమే విశ్వానికి యజమానిగా ఉంటాం. ఈ నశ ఉంది కదా, మనమే రాజ్యాన్ని తీసుకుంటాం. ఒకే రాజ్యం ఉంటుంది, చాలా సుఖప్రదమైనటువంటి రాజ్యం అది. కాకపోతే అందులో వెరైటీ పదవులైతే ఉంటాయి. మరి మనం ఏ పదవిని పొందుతాము? మనం ఎంత ఆత్మీక సేవ చేస్తున్నామో దానిని బట్టి పదవిని పొందుతాం. అందుకే పిల్లలు నేను ఏ పదవిని పొందుతాను అని బాబాని అడిగితే బాబా ఏమంటారు? మీరేం ఆత్మిక సేవ చేస్తున్నారు చెప్పండి అంటారు. బాబా మీకేంటి, అన్నీ తెలుసు కదా, మీరు అంతర్యామి కదా అని అలా అనకూడదు. ప్రతి ఒక్కరూ తన గురించి అర్థం చేసుకోవాలి, నేనేం చేస్తున్నాను అని. మీకే అర్థమవుతుంది కదా. మొదటి నెంబర్ సేవ అయితే ఈ దాదా చేస్తూ ఉన్నారు, శ్రీమతం అనుసారంగా గడియ గడియ బాబా అర్థం చేయిస్తూ ఉంటారు. మధురాతి మధురమైన పిల్లలు, స్వయాన్ని ఆత్మగా భావించండి, దేహ అభిమానాన్ని విడిచిపెట్టండి. స్వయాన్ని ఎంత సమయం ఆత్మగా భావిస్తున్నారు? మరి ఇది పక్కా చేసుకోవాలి కదా, నేను ఆత్మను అని. తండ్రినే జ్ఞాపకం చేయాలి. దీనితోనే మన నావతీరం చేరుతుంది, మనం ఒడ్డుకొస్తాం, లేకపోతే మునిగిపోతాం. స్మృతి చేస్తూ చేస్తూ పాత ప్రపంచం నుండి కొత్త ప్రపంచానికి వెళ్ళిపోతారు. ఇంకిప్పుడు కొద్ది సమయమే ఉంది, మళ్ళీ సుఖధామానికి వెళ్తాం. ముఖ్యమైన ఆత్మీక సేవ ఇది. అందరికీ తండ్రి పరిచయమును ఇవ్వాలి. ఇవి చాలా సహజమైన విషయాలు. స్థూలమైన సేవ చేయడంలో, భోజనం తయారు చేయడంలో, భోజనం చెయ్యటంలో శ్రమ ఉంటుంది. ఇందులో ఎలాంటి శ్రమ యొక్క విషయం లేదు. బాబాని జ్ఞాపకం చేయాలి అంటే ఏమైనా శ్రమ ఉందా? లేదు. ఫిజికల్గా మనం ఇంకే స్థూల సేవ చేయాలన్నా శ్రమ చేయాల్సి ఉంటుంది. ఇక్కడైతే కేవలం తండ్రిని జ్ఞాపకం చేయాలి, స్వయాన్ని ఆత్మగా భావించాలి. ఆత్మ అవినాశి, శరీరమేమో వినాశి.
ఆత్మలోనే మొత్తం పాత్రంతా ఇమిడి ఉంది. ఆత్మనే పాత్ర వహిస్తుంది. ఈ శిక్షణ తండ్రి ఒక్కసారి మాత్రమే వచ్చి ఇస్తారు. ఈ శిక్షణ బాబా వినాశనం సమయం దగ్గరగా ఉన్నప్పుడు ఒకసారి మాత్రమే వచ్చి ఇస్తారు. కొత్త ప్రపంచము అంటేనే దేవీ దేవతల కోసం ఏర్పడేది. మరి దానిలో తప్పనిసరిగా మనం వెళ్ళేదే ఉంది. మిగతా ప్రపంచమంతా శాంతిధామానికి వెళ్తుంది. కొత్త ప్రపంచంలో ఇంతమంది ఉండనే ఉండరు. మరి బాబా ఒక ప్రశ్న అడుగుతున్నారు. మీరు కొత్త ప్రపంచంలో ఉన్నప్పుడు పాత ప్రపంచం గుర్తొస్తుందా? లేదు, అస్సలు గుర్తురాదు. మీరు స్వర్గంలో ఉంటారు, రాజ్యం చేస్తారు. బుద్ధిలో చాలా సంతోషం ఉండాలి మీకు. ఇప్పుడు మేము అలాంటి స్వర్గానికి వెళ్తున్నాము అని. స్వర్గానికి అయితే చాలా రకాల పేర్లు ఇచ్చేశారు కదా. నరకానికి కూడా బోలెడు పేర్లు పెట్టారు. పాపాత్మల ప్రపంచం, హెల్, దుఃఖధామం, రౌరవ నరకము అని. ఇప్పుడు మీరు పిల్లలు తెలుసుకుంటున్నారు, అనంతమైన తండ్రి అయితే ఒక్కరే. మరి స్వర్గానికి ఉన్న వివిధ పేర్లు ఏంటి? వైకుంఠం, విష్ణుపురి, కృష్ణపురి, శివాలయము, ప్యారడైజ్, హెవెన్, గార్డెన్ ఆఫ్ అల్లా, ఇలా చాలా పేర్లు ఉన్నాయి. సుఖధామము అని. మరి బాబా అన్నారు, మీకు సంతోషం కలగాలి. అలాంటి లోకానికి, అలాంటి యుగంలో మేము వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళే పురుషార్థమే మేము చేస్తున్నాము అని. ఇప్పుడు పిల్లలు మీకు తెలుసు, మనం అనంతమైన తండ్రి యొక్క అల్లారు ముద్దు పిల్లలం. ఇలాంటి తండ్రి పట్ల చాలా ప్రేమ ఉండాలి. బాబాకు కూడా పిల్లలందరంటే చాలా ప్రేమ. అందుకే పిల్లల సేవ చేస్తూ ఉన్నారు. ముళ్ళను పుష్పాలుగా తయారు చేస్తున్నారు. మనుషులను దేవతలుగా తయారు చేస్తున్నారు కదా. బాబా స్వయం తయారవ్వరు, కానీ మనల్ని తయారు చేస్తూ ఉన్నారు. మరి లోపల చాలా సంతోషం కలగాలి. మరి స్వర్గంలో నేను ఏం పదవిని పొందుతాను, నేను ఏం సేవ చేస్తున్నాను అని ఆలోచించాలి. ఇంట్లో నౌకర్లు, చాకిరీ చేసేవారు, వాళ్ళందరికీ కూడా పరిచయం ఇవ్వాలి. మరి చూసుకోండి, మీ ఇంట్లో పని వాళ్ళందరికీ కూడా జ్ఞానం ఇచ్చారా లేదా అని. బాబా అయితే వాళ్ళకు కూడా ఇవ్వండి అంటున్నారు. ఎవరైతే స్వయం కనెక్షన్లోకి వస్తారో వారికి తప్పనిసరిగా శిక్షణ ఇవ్వాలి. అందరి సేవ చేయాలి. అబలలు, పేదవారు, గిరిజనులు అందరి సేవ చేయాలి. ఎవరెవరు మీ కాంటాక్ట్లో వస్తారో, మీ సమీపంగా వస్తారో వాళ్ళందరికీ ఇవ్వండి. మీ కనెక్షన్లో ఉన్నటువంటి ఏ ఒక్కరికి కూడా బాబా పరిచయం లభించకుండా వంచితం చేయకూడదు. పేదవారు చాలామంది ఉన్నారు, వారు కూడా పరివర్తన చెందుతారు. జ్ఞానం విన్నారంటే వారి లోపల ఉన్నటువంటి వీక్నెసెస్ అన్నిటినీ జయిస్తారు. వాళ్ళు కూడా దొంగతనం చేయడము, అబద్ధాలు ఆడటము, ఇలాంటి ఎన్నో పాపాలు చేస్తూ ఉంటారు. మరి వారికి కూడా పరిచయం ఇవ్వాలి, లేకపోతే పాపకర్మలు ఇంకా ఎక్కువ అవుతూ ఉంటాయి. చూస్తున్నారు కదా, ఎంత దొంగతనాలు, అబద్ధాలు ఆడటం ఇవన్నీ పెరిగిపోతూ ఉన్నాయి. నౌకర్లు కూడా దొంగతనం చేస్తారు. లేకపోతే ఇంట్లో ప్రతి వస్తువుకి మీరు తాళం వేసుకునే అవసరం ఏముంది? మీ పిల్లలే కదా ఇంట్లో ఉన్నది, కానీ వెయ్యాల్సి వస్తుంది. ఎందుకంటే నౌకర్లు ఏమైనా దొంగతనం చేస్తారేమో అని. ఈ రోజుల్లో పిల్లలు కూడా దొంగతనం చేస్తూ ఉన్నారు. ఏదో ఒకటి దాచిపెట్టుకొని తీసుకుంటూ ఉన్నారు. ఎవరికైనా ఆకలేసింది అంటే ఇంకా లోపల ఆ లోభం ఎలా ఉంటుంది అంటే చెప్పపెట్టకుండా తీసుకొని తినేస్తారు. లోభం ఉన్నటువంటి వారు దొంగతనంగా తీసుకొని తింటారు. ఇది శివబాబా బండారా. ఇందులో అయితే పైసా కూడా దొంగతనం చేయకూడదు. బ్రహ్మ అయితే ట్రస్టీగా ఉన్నారు. అనంతమైన తండ్రి భగవంతుడు మీ దగ్గరికి వచ్చారు. మరి భగవంతుడి ఇంటిలో ఏదైనా దొంగతనం చేస్తారా? స్వప్నంలో కూడా చేయకూడదు. బాబా ఉన్నప్పుడు ఒకసారి సీజన్ అని చెప్పి అందరికీ మామిడి పండ్లు తీసుకొచ్చారంట. తెప్పించారు బాబా. యజ్ఞంలో ఎంతమంది ఉన్నారో అంతమందికి ఒక్కొక్కటి చొప్పున లెక్కగా తెప్పించారు. అయితే ఒక అన్నయ్య ముందుగానే చూసేసి తీసుకుని తినడం మొదలుపెట్టారంట. చాలా బాగున్నాయి అని చెప్పి ఆయన తింటూ ఉంటే సడన్గా బాబా ఎదురుగా రావడం చూశారంట.
బాబా దగ్గరికి వచ్చేసే లోపు మిగిలినదంతా గబగబా తినేసి ఇప్పుడు టెంక్ ఎక్కడ పెట్టాలి ఆలోచిస్తూ ఉన్నాడంట. బాబా దగ్గరకు వస్తూ ఉన్నారు, మరి బాబా కనబడకూడదు కదా అని చెప్పి ఆ టెంకను అక్కడే ఒక పైప్ లైన్ ఉంటే దాని వెనకాల పెట్టాడు. బాబా వెళ్తూ వెళ్తూ అన్నయ్యకి ప్రేమగా దృష్టినిచ్చి నవ్వుతూ వెళ్ళిపోయారు. బాబాకైతే ఏమీ తెలియలేదు విషయము, బాబా అయితే చూడలేదు అని ఆ అన్నయ్య అనుకున్నారు. తర్వాత సాయంకాలం బాబా పిల్లలందరినీ పిలిచి మామిడి ఫలాలు అందరికీ దృష్టినిచ్చి ప్రేమగా ఒక్కొక్కరికి ఇస్తూ ఉన్నారు. ఈ అన్నయ్య కూడా లైన్లో నిలబడ్డారు. అయితే బాబా అందరికీ ఇస్తూ ఈ అన్నయ్య వంతు రాగానే ఈ అన్నయ్యకి టెంక ఇచ్చారంట. ఇదేంటి నాకు టెంక ఇచ్చారు అని ఈయన ఇలా ఆశ్చర్యపోయి చూశారంట. ఏంటంటే దానికి అది ఆ అన్నయ్య తిని పక్కన పెట్టినటువంటి ఆ టెంకనే బాబా తెప్పించి దాన్నే బాబా దృష్టినిస్తూ బాబా ఆయనకి మామిడి ఫలానికి బదులుగా మామిడి టెంక పెట్టారంట. పెట్టేసి బాబా అన్నారంట, బచ్చే తుమ్నే ఖా లియా, బచ్చే నువ్వు తినేసావా అన్నారంట. ఇంకంతే ఆ అన్నయ్యకి లోపల నేను దాచిపెట్టాను, చెప్పకుండా తిన్నాను రియలైజేషన్ అంతా కలిగింది. బాబాకు తెలిసిపోయి కూడా బాబా చాలా ప్రేమగా దృష్టినిస్తూ ఎవరికి చెప్పకుండా బాబా రియలైజ్ చేయించారు. అలా బాబా అంటారు అసలు దొంగతనం చేయడము అది చాలా తప్పు. ఏదైనా భండారిని అడిగి తీసుకోవాలి తప్ప అలా శివబాబా యజ్ఞంలో చెప్పకుండా తినటం కూడా చాలా తప్పే. ఆకలేసింది తినేశాను అని అంటారు, అలా ఎప్పుడు చేయకూడదు అంటున్నారు బాబా. మీకు తెలుసు ఉన్నతోన్నతమైన వారైతే శివ భగవంతుడు, మనం వారి పిల్లలం, మరి మనం దైవీ కర్మలే చెయ్యాలి. మీరు దొంగతనాలు చేసేవారికి జైలుకి వెళ్ళి కూడా జ్ఞానం ఇస్తూ ఉంటారు, మరి ఇక్కడేం దొంగతనం చేస్తారు? ఇక్కడైతే ఏమీ దొంగిలించడానికి ఏమీ అమూల్యమైన వస్తువులు అయితే లేవు. కానీ బాబా అన్నారు ఇక్కడ కూడా దొంగతనాలు జరుగుతున్నాయి. ఏంటి అంటే వెళ్ళి ఒక మామిడి పండు ఎత్తుకొని తీసుకుంటారు, లేదా ఇంకేదైనా నచ్చినటువంటి లడ్డు మిఠాయి తయారు చేసింది తీసుకొని తినేస్తారు. ఇది కూడా దొంగతనమే. ఏదైనా అలాంటి పదార్థాన్ని కూడా అడగకుండా మీరు తీసుకొని తిన్నారు, దాన్ని తాకారు అంటే బాబా అంటున్నారు అది దొంగతనమే. అసలు మీరు టచ్ కూడా చేయకూడదు. ఏదైనా భండారీలో తయారైంది అంటే కొందరు నేను టేస్ట్ చూస్తున్నాను అని తీసుకొని కొంచెం ముక్క తినేస్తారు, అది కూడా చాలా తప్పు. ఎప్పుడలా చేయకూడదు. శివ్ బాబా మనకి తండ్రి, బాబానే వినిపిస్తున్నారు, బాబా చూస్తున్నారు. ఈ మాటలు చెప్తున్నది బాబానే, బాబా పిల్లల యొక్క కర్మలని చూస్తున్నారు కూడా. కాబట్టి పిల్లలు ఏ అవగుణం ఉండకూడదు. మీకు మీరు కూడా చెక్ చేసుకోండి, నాలో ఇలాంటి అవగుణం అయితే లేదు కదా. ఎందుకంటే ఏదైనా టోలీ తయారైన తర్వాత దాన్ని ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి షిఫ్ట్ చేసే ప్రయత్నంలో తీసుకెళ్తూ అది తీసుకెళ్ళేటప్పుడు కొందరికి ఆలోచన కలుగుతుంది ఎలా ఉందో రుచి చూద్దాము అని. కానీ బాబా అన్నారు అలా రుచి చూసినా అది తీసుకొని తినడమే అవుతుంది, అది తప్పే అవుతుంది. అలాంటి ఏ అవగుణాలు ఉన్నా కూడా బాబాకు వినిపించేసేయండి, దానంగా ఇచ్చేసేయండి. దానంలో ఇచ్చినటువంటి తప్పుడు అలవాటును మళ్ళీ తిరిగి తీసుకోకూడదు. బాబాకి ఇచ్చేశారు అంటే ఇంకా మొత్తం అంతా శిక్షను పొందేసినట్లే. దానం ఇచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి తీసుకుంటే లేదా తప్పులు చేస్తే శిక్షలు పడతాయి. దొంగతనం అలవాటు చాలా చెడ్డది. సపోజ్ ఎవరైనా సైకిల్ ఎత్తుకెళ్తారు, పట్టుబడతారు. ఏదైనా దుకాణానికి వెళ్ళారు, కొందరు బిస్కెట్ డబ్బా తీసుకుంటారు, అంటే ఏదైనా చిన్నది. కొందరైతే షాప్కి వెళ్తారు, అవి ఇవి చూపిస్తూ ఏదో ఒకటి లోపల వేసేసుకుంటారు. అలా చిన్న వస్తువులను కూడా దాచిపెట్టి తీసేసుకుంటారు. దుకాణాలు నడిపించేటువంటి వారు కూడా చాలా సంపాదించుకుంటూ ఉంటారు, అలా ఎవరైనా దొంగతనం చేస్తారు అని చెప్పి. ఇక్కడ కూడా చాలా పెద్ద గవర్నమెంట్ ఇది, పాండవ గవర్నమెంట్. మీ దైవీ రాజధాని యొక్క స్థాపన జరుగుతుంది. బాబా అంటారు నేనైతే రాజ్యం చేయను, మీరు పాండవులే రాజ్యం చేస్తారు. అక్కడ వారు పాండవపతి అని శ్రీకృష్ణుని చూపించారు, కానీ పాండవ పిత ఎవరు? పాండవపతి అని శ్రీకృష్ణుని చూపించారు. మరి పాండవ పిత ఎవరు? మీరు ఎదురుగా కూర్చున్నారు ఇప్పుడు.
పాండవ పిత శివబాబా ఎదురుగా కూర్చున్నారు. ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవచ్చు, మేము బాబాకి ఏం సేవ చేస్తున్నాము. బాబా మమ్మల్ని విశ్వానికి యజమానిగా చేస్తూ స్వయం వానప్రస్థంలోకి వెళ్ళిపోతున్నారు. ఎంత నిష్కామ సేవ చేస్తున్నారు, సదా సుఖీగా శాంతిగా చేస్తున్నారు. మరి నేను బాబాకి ఏం సేవ చేస్తున్నాను? ఇక్కడైతే ప్రపంచంలో విశ్వంలో శాంతి ఉండాలి అంటారు, శాంతి ప్రైజులు కూడా ఇస్తూ ఉంటారు. ఇక్కడ మీరు పిల్లలు తెలుసుకున్నారు, మాకైతే చాలా గొప్ప ప్రైజ్ లభిస్తుంది. ఎవరైతే చాలా మంచిగా సేవ చేస్తారో వారికి చాలా పెద్ద ప్రైజ్ లభిస్తుంది. ఉన్నతోన్నతమైన సేవ, బాబా పరిచయాన్ని ఇవ్వటం, ఇదైతే ఎవరైనా చేయగలుగుతారు. పిల్లలు, మీరు దేవతగా అవ్వాలి అంటే ఈ సేవ చెయ్యాలి కదా. ఇతన్ని చూడండి, ఇతనైతే లౌకిక పరివారంలో ఉండేవాడు, కానీ శివబాబా ఏం చేశారు? ఇతని ద్వారా మొత్తం అంతా సఫలం చేయించారు. శివబాబా ప్రవేశించారు, ఇలా చేయి, ఇలా చేయి, ఇవి విడిచిపెట్టు అని ఇలా డైరెక్షన్స్ ఇస్తూ వచ్చారు. మరి బాబా అలా చెప్తూ ఉండడంతో బ్రహ్మ బాబా అన్నింటినీ వదిలిపెట్టేశారు. ఇంకా నాకెందుకు ఈ చీచీ ప్రపంచంలోని ఈ బిజినెస్ ఎందుకు, ఈ వైభవాలు ఎందుకు, నేనైతే వైకుంఠానికి వెళ్తున్నాను అని చెప్పి చేసేవాడు, చేయించేవాడు శివబాబా కదా. ఇంకా వారు చెప్పినట్లుగా చేస్తూ వచ్చారు. ఇప్పుడు వైకుంఠానికి నేను యజమానిగా కావాలి అనుకున్నారు. అంతే, ఇంకా వైరాగ్యం వచ్చేసింది. అందరూ అనుకున్నారు, ఇతడికి ఏమైపోయింది, దాదా ఏంటి ఇలా చేస్తూ ఉన్నాడు, ఇంత లాభాలతో కూడినటువంటి వ్యాపారాన్ని అలా ఒక్కసారిగా వదిలిపెట్టేస్తున్నాడు ఏంటి, చాలా మంచి లాభం ఇతనికి వస్తూ ఉండేది కదా, అసలు ఏమైందో ఏమో ఇతనికి అని అనుకున్నారు. అంతే, ఇంకా వదలడం అయితే పెద్ద విషయం ఏమీ కాదు. బస్ మొత్తం అంతా త్యాగం చేశారు, అందరితో త్యాగం చేయించారు కూడా. తన కూతురుతో కూడా త్యాగం చేయించారు, నిర్మల్ శాంత దాదితో. మరి ఇదైతే ఇప్పుడు ఆత్మీక సేవ చెయ్యాలి, అందరూ పవిత్రంగా ఉండాలి అనే సందేశాన్ని బాబా తన కుటుంబం, బంధువర్గం అందరికీ వినిపించారు. అందరూ అనేవారు, ఇంకా మేము కూడా జ్ఞానామృతాన్ని సేవించడానికి వెళ్తాము అని. పేరేమో మాతది తీసుకునేవారు, ఓం రాధ వద్దకు మేము జ్ఞానామృతాన్ని సేవించడానికి వెళ్తాము అని. బాబా ఇలా యుక్తిని రచించారు. ఎందుకంటే దాదా అయితే పురుషుడు, అతడి దగ్గరికి ఎందుకు వెళ్తున్నారు, ఏం జ్ఞానం వినిపిస్తాడు అతను అని అలా అపోజ్ చేశారు. అందుకని బాబా ఏం చేశారు, ఓం రాధ వద్దకి జ్ఞానాన్ని వినడానికి వెళ్ళేలాగా పిల్లలందరికీ యుక్తిని రచించారు. శివ్ బాబా వీరిలో ప్రవేశించి ఎన్ని యుక్తులను రచించారు. ఎవరు వస్తే వాళ్ళు ఇక్కడ జ్ఞానామృతాన్ని సేవించేవారు. మరి అమృతాన్ని వదిలి విషం ఎందుకు తీసుకోవడము అని అన్నారు కదా. విషం వదిలిపెట్టి జ్ఞాన అమృతాన్ని సేవించి పవిత్రమైన పావన దేవతగా అవ్వాలి. మొదట్లో ఇదే విషయం చెప్పేవారు. ఎవరొచ్చినా కూడా వారికి ముందు మీరు పావనంగా కండి అనేవారు. అమృతాన్ని సేవించాలి అంటే విషాన్ని విడిచిపెట్టాలి అని చెప్పేవారు. పావన వైకుంఠానికి యజమానిగా అవ్వాలి అంటే ఒక్క తండ్రిని జ్ఞాపకం చేయాలి అని చెప్పేది. మరి తప్పకుండా అప్పుడు పవిత్రత విషయంలో గొడవలు అవుతూ ఉండేవి. మొదట్లో చాలా గొడవలు, చాలా ఘర్షణలు జరిగేవి. అవన్నీ నడుస్తూనే వచ్చాయి. అబలలపైన ఎన్ని అత్యాచారాలు జరిగాయి. ఎంతెంత మీరు పక్కా అవుతూ ఉంటారో అంతగా వాళ్ళకు కూడా అర్థమవుతుంది పవిత్రత ఎంత గట్టిగా ఉంది, ఎంత బాగుంది, వీరి ధారణ ఎంత శుద్ధంగా ఉంది అని అనుకుంటారు. పిల్లలేమో పిలిచేవారు, బాబా మమ్మల్ని పావనంగా తయారు చేయండి అని. అంతకుముందు మీ క్యారెక్టర్ ఎలా ఉండేది, ఇప్పుడు మీరు ఎలా తయారవుతూ ఉన్నారు? అంతకుముందు కూడా మీరు దేవతల ఎదురుగా వెళ్ళి మేము నీచులము, పాపి, మీరైతే పావనంగా ఉన్నారు అని అలా పిలిచేవారు. వాళ్ళ ముందు అలా పాడేవారు. ఇప్పుడైతే అలా అనరు కదా. మీకు తెలుసు మేము ఇప్పుడు ఇలా తయారవుతున్నాము అని. పిల్లలు తనని తాను ప్రశ్నించుకోవాలి, నేను ఎంతవరకు సేవ చేస్తున్నాను అని. ఎలా అయితే భండారి ఉంది అంటే భోజనం కిచెన్లో సేవ చేసేటువంటి బోలీదాటి ఎంత సేవ చేస్తూ ఉన్నారు, ఎంత వారికి పుణ్యం జమ అవుతుంది, అనేకుల సేవ చేస్తున్నారు, అందరి ఆశీర్వాదం వారికి లభిస్తూ ఉంటుంది.
బాబా అయితే చాలా మహిమ చేస్తూ ఉంటారు. బండారీదైతే కమాల్ ఉంది, ఎన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. మరి అదంతా స్థూలమైనటువంటి సేవ. మరి సూక్ష్మమైనది కూడా చెయ్యాలి అంటున్నారు. పిల్లలు అంటారు, బాబా ఈ 5 భూతాలు చాలా తీక్షణంగా ఉన్నాయి, ఇవి నన్ను జ్ఞాపకం చేయనివ్వట్లేదు, బాబా స్మృతిలో ఉండలేకపోతున్నాను అని చెప్తారు. బాబా అంటారు, పిల్లలు శివబాబాని జ్ఞాపకం చేసి భోజనం తయారు చేయండి. ఒక్క శివబాబా తప్ప ఇంకెవరు గుర్తు రాకూడదు. బాబానే సహాయత చేస్తారు మనకి. గాయనం ఉంది కదా, నేను నీ శరణ్లోకి వచ్చాను అని. మరి సత్యుగంలో అలా అంటారా, శరణ్లోకి వచ్చాను అని? అలా అనరు. ఎవరికైనా భూతం పట్టుకుంది అంటే ఆ భూతం వారిని బాగా పీడిస్తుంది కదా, అశుద్ధమైన ఆత్మ ప్రవేశించేస్తుంది. మీలో కూడా ఎన్ని భూతాలు ఉన్నాయి, కామం, క్రోధం, లోభం, మోహం, అహంకారం. ఈ భూతాలు మిమ్మల్ని బాగా పట్టి పీడిస్తూ ఉంటాయి. అశుద్ధమైన ఆత్మ అయితే చాలా విసిగిస్తుంది. ఇవిల్ సోల్ అంటారు. మీకు తెలుసు, ఈ 5 భూతాలు 2500 సంవత్సరాలు నడుస్తాయి ద్వాపర కలియుగాల్లో. ఎంత విసిగిస్తాయి మిమ్మల్ని, ఎంత కష్టపెడతాయి. ఈ 5 భూతాలే మిమ్మల్ని నిరుపేదగా చేస్తాయి. దేహాభిమానం భూతం ఇందులో నంబర్ 1. కామం కూడా చాలా పెద్ద భూతమే. ఇది మిమ్మల్ని చాలా నరక యాతన పెట్టేసింది. మొత్తం అన్ని రకాల కష్టాలని తీసుకొచ్చింది. ఇవి బాబా అర్థం చేయిస్తున్నారు. కల్పం ఈ భూతాలు ఇలాగే పీడిస్తాయి. కామం కూడా చాలా పెద్దది, అది మిమ్మల్ని చాలా కష్టపెట్టింది. ఇవన్నీ బాబా అర్థం చేయిస్తున్నారు. కల్పం ఈ భూతాలు ఇలా పట్టుకుంటాయి. యథా రాజా రాణి తథా ప్రజ, అందరినీ భూతం పట్టి పీడిస్తుంది. ఇది ఉన్నదే భూతాల ప్రపంచం. రావణ రాజ్యం అంటే ఆసురీ రాజ్యం. సత్యత్రేతాయుగాల్లో భూతాలు ఉండవు. ఒక్క భూతం కూడా మిమ్మల్ని బాగా విసిగించేస్తుంది. కానీ అక్కడ ఏ ఒక్క భూతము ఉండదు. అసలు దాని నాలెడ్జ్ కూడా ఉండదు అక్కడ. ఇక్కడైతే కొందరికి తెలియదు 5 వికారాలనే రావణుడు కూడా భూతమే అనేది. బాబా వీటి నుండి విడిపిస్తున్నారు, వికారాల నుండి విముక్తి కలిగిస్తున్నారు. మీలో కొంతమంది వివేకవంతులుగా ఉన్నారు, వారి బుద్ధిలో ఈ జ్ఞానం అంతా ఉంది. ఈ జన్మలో మీరు ఎలాంటి తప్పుడు కర్మలు చేయకూడదు. దొంగతనం చేయటం, దేహాభిమానంలోకి రావటం, వీటితో రిజల్ట్ ఏమవుతుంది? పదవి నష్టపోతారు, పదవి భ్రష్టమైపోతుంది. ఏదో ఒక వస్తువు తీసుకొని దాచిపెట్టుకుంటారు. అది తినే పదార్థమైనా, వాడుకునే వస్తువైనా, ఎంత చిన్నదైనా, చివరికి పిన్నీసు దొంగతనం కూడా చేయొద్దు అంటారు బాబా. చిన్న బల్బం దొంగతనం చేసినా, లక్షలు దొంగతనం చేసినా దొంగ అనే ముద్రే పడుతుంది. మరి ఎంత తలగొట్టుకోవాల్సి వస్తుంది పిల్లలకు అర్థం చేయించడానికి అంటున్నారు. కొంతమందిలో ఈ అలవాటు అస్సలు పోవట్లేదు. ఎంత బాబా చెప్పినా కూడా ఈ అలవాటు మానుకోలేకపోతున్నారు. अच्छा, मीठे मीठे सिकिलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। मेरा बाबा मीठा बाबा प्यारा बाबा शुक्रिया बाबा। ధారణ కోసం ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, స్థూలమైన సేవతో పాటుగా సూక్ష్మమైన మరియు ముఖ్యమైన సేవ కూడా చేయాలి. అందరికీ తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి. ఆత్మల కళ్యాణం చేయాలి. స్మృతి యాత్రలో ఉండటం ఇది సత్యమైన సేవ. ఈ సేవలో బిజీగా ఉండాలి. తన సమయాన్ని వృధా చేసుకోకూడదు. సెకండ్ పాయింట్, సెన్సిబుల్గా వివేకవంతులుగా అయి పంచవికారాలనే భూతాలపైన విజయాన్ని ప్రాప్తించుకోవాలి. దొంగతనమును, అబద్ధాలాడటం, ఇటువంటి అలవాట్లను తొలగించుకోవాలి. దానంగా ఇచ్చినటువంటి వస్తువును తిరిగి తీసుకోకూడదు. అంటే ఈరోజు నుండి ఇంకా దొంగతనం చేయను, ఇంకా అబద్ధాలు ఆడనని బాబాతో ప్రమాణం చేసి మళ్ళీ తప్పులు చేయకూడదు. లేదా ఇంకేదైనా స్థూలమైన విషయానికి కూడా ఇది వర్తిస్తుంది.
బాబా ఈరోజు మొదటి పాయింట్లో సేవ గురించి చెప్తున్నారు. 3 రకాల సేవలు చేయాలి. స్థూలమైన సేవ, సూక్ష్మమైన మరియు ముఖ్యమైన సేవ. తర్వాత 2వ పాయింట్లో వికారాలపైన విజయాన్ని పొందాలి. ఏ వికారము ఉండకూడదు, ఏ చెడు అలవాటు కూడా ఉండకూడదు అంటున్నారు. वरदान शरीर की व्याधियों के चिंतन से मुक्त ज्ञान चिंतन व स्वचिंतन करने वाले शुभ चिंतक भव. శరీరం యొక్క వ్యాధుల చింతన నుండి ముక్తులుగా జ్ఞాన చింతన, స్వచింతన చేసుకునేటువంటి శుభ చింతక భవ. వివరణ: ఒకటేమో శరీరానికి వ్యాధి రావటం, మరొకటేమో వ్యాధిలో కదిలిపోవటం. వ్యాధి రావడం ఇదైతే విధి, కానీ శ్రేష్ఠ స్థితి నుండి కదిలిపోవటం ఇది బంధనయుక్తమైనటువంటి గుర్తు. అంటే బంధనంలో ఉన్నారు అని చెప్పడానికి గుర్తు. ఎవరైతే శరీరం యొక్క వ్యాధి చింతన నుండి ముక్తులుగా స్వచింతన, జ్ఞాన చింతనలో ఉంటారో వారే శుభ చింతకులు. ప్రకృతి యొక్క చింతన అధికంగా చేయడంతో చింతారూపిగా అయిపోతారు. ప్రకృతి అంటే దేహం అనేటువంటి ప్రకృతి యొక్క చింతననే బాగా చేస్తూ ఉంటే చింతాగ్రస్తులుగానే ఉంటారు. ఈ బంధనం నుండి ముక్తులు అవ్వాలి. దీనినే కర్మాతీత స్థితి అని అంటారు. దేహానికి వచ్చినటువంటి వ్యాధుల చింతన నుండి కూడా ముక్తులుగా అవ్వాలి. అప్పుడే కర్మాతీత స్థితి అంటారు. स्लोगन: स्नेह की शक्ति समस्या रूपी पहाड़ को पानी जैसा हल्का बना देती है. స్నేహం అనే శక్తి సమస్యను పర్వతం నుండి నీరుగా తేలికగా చేస్తుంది. స్నేహం అనే శక్తి సమస్య అనేటువంటి పర్వతాన్ని కూడా నీరుగా తేలికగా చేస్తుంది. స్నేహంతో దేన్నైనా కరిగించవచ్చు అంటున్నారు బాబా. ఈరోజు స్వమానము: నేను శుభ చింతకుడను, నేను ఆత్మను శుభ చింతకుడను. శుభ చింతన చేయాలి, జ్ఞాన చింతన చేయాలి తప్ప దేహానికి ఉన్నటువంటి వ్యాధుల చింతన కాదు. ఓం శాంతి.